మనందరికీ కోపం వస్తుంది కదా. ట్రాఫిక్ లో ఎవడైనా అడ్డంగా వస్తే కోపం, ఇంట్లో అమ్మ తిడితే కోపం, ఆఫీసులో బాస్ పని చెబితే కోపం. కోపం రావడం చాలా ఈజీ, కానీ ఆ కోపాన్ని మనం సరిగా వాడుతున్నామా లేక కోపం మనల్ని వాడుకుంటోందా? ప్రముఖ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కోపం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటో, దాని వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అరిస్టాటిల్ ఇలా అన్నారు: ఎవరికైనా కోపం రావచ్చు, అది చాలా సులభం. కానీ సరైన వ్యక్తిపై సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన కారణం కోసం, సరైన పద్ధతిలో కోపం ప్రదర్శించటం అనేది అందరికీ సాధ్యం కాదు. అది అంత సులభం కూడా కాదు. వినటానికి సింపుల్ గా ఉన్నా ఇందులో ఒక పెద్ద లైఫ్ లెసన్ ఉంది. ఇక్కడ అరిస్టాటిల్ కోప్పడవద్దు అని చెప్పట్లేదు, కోప్పడటం ఒక కళ అని చెప్తున్నారు. కోపానికి సంబంధించి అరిస్టాటిల్ చెప్పినటువంటి 5 ముఖ్యమైనటువంటి సూత్రాలేంటో చూద్దాం. మొట్టమొదటి అంశం, సరైన వ్యక్తిపై, రైట్ పర్సన్. చాలా మంది ఆఫీసులో బాసు మీద ఉన్న కోపాన్ని ఇంటికి వచ్చి భార్య మీదో పిల్లల మీదో చూపిస్తారు. ఇది తప్పు. మీ సమస్య ఎవరితో ఉందో వారితోనే మాట్లాడాలి. అమాయకుల మీద కోపం చూపించడం మీ బలహీనత. రెండవది, సరైన మోతాదులో, రైట్ డిగ్రీ. ఒక చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేయకూడదు. ఈ గ్లాస్ పగిలితే ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం లేదు. తప్పు ఎంత చిన్నదో కోపం కూడా అంతే తక్కువగా ఉండాలి. 3, సరైన సమయంలో, రైట్ టైం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు కోప్పడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే అవతల వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా అతడు మనం చెప్పేది వినే స్థితిలో లేనప్పుడు మనం మన కోపాన్ని ప్రదర్శిస్తే అది వృధా ప్రయాసే. 4, సరైన కారణం కోసం, రైట్ పర్పస్. మనం కోప్పడేది అవతలి వ్యక్తిని కించపరచడానికి కాకూడదు, సమస్యను పరిష్కరించడానికి లేదా వారిని సరిదిద్దటానికి అయి ఉండాలి. అంటే కోపం వెనుక ఒక నిర్మాణాత్మక ఉద్దేశం ఉండాలి. 5, సరైన పద్ధతిలో, రైట్ వే. అరవటం, బూతులు తిట్టడం, వస్తువులు పగలగొట్టడం సరైన పద్ధతి కాదు. మీ అసంతృప్తిని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక రకమైన కోపమే. దానివల్ల ఇతరులకు మీ పైన గౌరవం పెరుగుతుంది. అరిస్టాటిల్ చెప్పినటువంటి ఈ పవర్ మనకు ఎలా వస్తుంది? మొట్టమొదటి అంశం, కోపం రాగానే వెంటనే స్పందించకండి. కనీసం 10 సెకండ్ల పాటు ఆగండి. ఆ గ్యాప్ లో మీ మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. రెండవ అంశం, ప్రశ్నించుకోండి. ఈ వ్యక్తి మీద లేదా ఈ సందర్భంలో నేను చూపిస్తున్న కోపం కరెక్టేనా? దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని ఒక్క క్షణం ఆలోచించండి. గుర్తుంచుకోండి, కోపం అనేది ఒక మంట లాంటిది. అది దీపంలా వెలుగునివ్వాలి, కానీ ఇల్లు తగలబెట్టేలా ఉండకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.